మంత్రాలకి చింతకాయలు రాలతాయా అనే ఒక సామెత ఉంది కదా. మంత్రాలకు చింతకాయలు రాలవు, కానీ చింతగింజలతో కోట్లు సంపాదించవచ్చని నిరూపించిండు ఒక ఫ్రాడ్స్టర్. తేనె కిలో ఎంత ఉంటుంది? మహా అయితే 1000 లేదంటే 1500. చింతగింజలు మేము చిన్నప్పుడు చింతపండు ఒలిచిన తర్వాత కిలో పావులకో అర్ధకో అమ్మేటోళ్ళం. తర్వాత రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కిలోకి 100 రూపాయలు వలుకుతున్నాయి చింతగింజలు. కానీ అదే తేనెని కిలో 15 లక్షలకి, ఇవే చింతగింజల్ని కిలో 1,00,000 రూపాయల చొప్పున అమ్మిండు ఒక జ్యోతిష్కుడు. అమ్మినోడిని పక్కన పెడితే ఇంత ధరలకు కొన్నోళ్ళని ఏమనాలి? ఎర్రి పువ్వులు అనుకుంటే. కానీ ఇది నిజంగా జరిగింది. మహారాష్ట్రలోని నాసిక్లో అశోక్ కారత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన గతంలో ఆర్మీలో పనిచేసేటోడు. రిటైర్ అయిన తర్వాత ఒక జ్యోతిష్కుడు అవతారం ఎత్తిండు. అతను నార్మల్ తేనెని టర్కీ నుంచి వచ్చిన మ్యాజిక్ తేనె అని చెప్పి కిలో 15 లక్షల చొప్పున అమ్మిండు. అంతేకాదు చింతగింజల్ని మిరాకిల్ సీడ్స్ అని చెప్పి కేజీ 1,00,000 రూపాయల వరకు అమ్మిండు. అయినా కూడా జనం ఎగబడి కొన్నారు. ఈ కొన్నోళ్ళంతా ఎవరో తెలుసా? పెద్ద బిజినెస్ ఫ్యామిలీసు, అట్లాగే పొలిటీషియన్ ఫ్యామిలీసు. మొత్తం ఆడోళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి రకరకాల శాంతి పూజలు, ఆ పూజలు, ఈ పూజల పేరు చెప్పి ఈ రేట్లకే ఆ వస్తువులు నమ్మిండు. అంతేకాదు ఈయన జ్యోతిష్కుడు అవతారం ఎత్తి కొందరి మహిళల మీద అత్యాచారాలకు కూడా తెగబడ్డట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం మొత్తం కేవలం ఒక వ్యక్తి చేసిన మోసం గురించి కాదు, భారతదేశంలో ఉన్న మూర్ఖత్వాన్ని ఎత్తి చూపుతుంది. లేకుంటే కేజీ తేనె 15 లక్షలేంది, కేజీ చింతగింజలు 1,00,000 రూపాయలేంది, నమ్మినోళ్ళు మూర్ఖులు కదా.